నిజంగా ఆ రోజు ఎన్ని మాటలు మూర్ఛపోయాడో, ఎన్ని మాటలు ఆసనం మించి కింద పడిపోయాడో, తెల్లవారేటప్పటికీ శవంలా అయిపోయాడు, పీక్కుపోయి. ఒక స్థితిలో కైకాని పాదాలు పట్టుకుంటానని కైకమ్మ పాదాల మీద పడబోతుంటే పాషాణ హృదయ అయిపోయింది మందర చెప్పిన మాటలకి. వెనక్కి వెళ్ళిపోతే తల కొట్టుకుని ముందుకు పడిపోయాడు దశరథుడు. అంత బాధపడ్డాడు. ఆఖరికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు తండ్రిని సత్యంలో నిలబెట్టడానికి. వెళ్ళిపోతుంటే రాముడు వెళ్ళిపోతున్నాడని ఒక చక్రవర్తి పాటించవలసిన నియమాలు కూడా మర్చిపోయి ఉత్తరీయం జారి పడిపోతుండగా రామా రామా అని ఏడుస్తూ కౌసల్య దశరథ మహారాజు పరిగెత్తి నేల మీద పడిపోయాడు దశరథుడు. ఆఖరికి ఎక్కడ శాంతి లేక రాముడు వెళ్ళిపోయిన ఒక 2-3 రోజులకి కౌసల్యా మందిరానికి వచ్చాడు. పెద్ద భార్య, ధర్మం తెలిసున్నది, అక్కడైనా శాంతి కలుగుతుందేమో, మంచి మాటలు చెప్తుందేమో అని వచ్చాడు. ఏమయ్యా నీ మనసు చల్లగా ఉందా? ధర్మాత్ముడైన రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేశావే. ముక్కుపచ్చలారది రాముడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో, ఎవరి పట్ల ఎలా శిక్ష వెయ్యాలో తెలియకుండా ఇలా ప్రవర్తించిన నువ్వు తండ్రివా? సీతమ్మ కోడలు అయోనిజ జనక మహారాజు గారి కూతురు ఎండకన్నెరుగని ఇల్లాలు ఎన్ని బాధలు పడుతోందో నీ మనసు చల్లబడిందా అని ఎన్ని మాటలందో కౌసల్య. అన్ని మాటలంటే ఇక మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. ఎక్కడికి వెళితే అక్కడే నింద. శాంతి స్థానమై నిలబడవలసినటువంటి భార్య భర్త మనస్సు కుంగి భర్త బాధతో ఉన్నప్పుడు పక్కన నిలబడలేకపోతే అది ఆయన ఏ తప్పు చేశాడు అన్నది పక్కన పెట్టండి, భార్య స్థానంలో దోషం జరగలా? ఆమె అనరాని మాటలంటే దశరథుడికి నోట మాట రాక 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. కౌసల్య, తప్పే చేశానేమో, కానీ ధర్మజ్ఞురాలివి, అన్నీ తెలిసున్నదానివి, మంచి మాటలు చెప్తావు, నాకు శాంతినిస్తావు అనుకుని వచ్చాను. ఇన్ని మాటలు అన్నావా కౌసల్య? నీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తాను. నన్ను నింద చెయ్యకు కౌసల్య, తప్పైపోయింది. ఎంత తప్పు చేసినా భర్త ఈశ్వరుడు కదా భార్యకి, అంత కోపగించి అలా మాట్లాడతావా? నా తప్పు మన్నించు, 2 చేతులతో నీకు జోడించి నమస్కరిస్తున్నానన్నాడు. నిజంగా పాపం ఆయన ఆ రామపరిత్యాగం చేసి ఎంత బాధపడ్డాడు దశరథ మహారాజు. ఒక తండ్రి స్థానంలో దశరథుడు పడిన పరివేదన చదువుతుంటే హృదయం కదిలిపోతుంది నిజంగా. అయోధ్యకాండలో చెప్పుడు మాటలు వినే అలవాటు ఉంటే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో మందరా వృత్తాంతం చెప్తుంది రామాయణం. కనపడ్డ ప్రతి వాళ్ళని ఇంట్లో ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో అలా ఉంచాలి తప్ప ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినకూడదు. వినడం వల్ల కదా వచ్చింది ఉపద్రవం. అప్పుడు కౌసల్య దశరథుడి పాదాల మీద పడింది. మహానుభావ, ఇంతకన్నా నన్ను చంపేసినా బాగుండేది. భర్త భార్యకి 2 చేతులు జోడించి నమస్కరించమని నన్ను మన్నించు అని అడిగావే, అలా నువ్వు అడగవలసిన స్థితి కల్పించానే, అలా మాట్లాడానే, అలా మాట్లాడినప్పుడే నేను చచ్చిపోయాను. అంతకన్నా నన్ను చంపేస్తే బాగుండేది. నువ్వు నాకు నమస్కరించావా? ఇలా ఏ భార్య అయినా ప్రవర్తించచ్చా? నీ కాళ్ళ మీద పడి నమస్కరిస్తున్నాను, నన్ను మన్నించు.